హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో చేపలు లేకుండా కూడా చేపల ఫ్రై ఎంతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దామా. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా ఒక బనానా తీసుకుందాము. బనానా తీసుకొని పైన ఉన్న తొడిమెలు తీసేసి ఆ స్కిన్ని తీసేసుకోవాలి. పీలర్తోనే తీసుకోవచ్చు, నేను నైఫ్ తోటి, కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి నైఫ్ తోటి కూడా ఈజీగానే వస్తుంది. తీసుకొని వాటిని మంచిగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫిష్ ఫ్రై అని చేస్తున్నాను కాబట్టి ఫిష్ షేప్ వచ్చేలా కట్ చేశాను. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా కట్ చేసుకోవచ్చు. నేను కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసి 2 నిమిషాలు, మరి ఎక్కువసేపు ఉన్న కూడా మెత్తకైపోతుంది కాబట్టి 2 నిమిషాలు వాటిలో బాగా వాష్ చేసేస్తే జిగురు కొంచెం తక్కువైపోతుంది. తర్వాత వాటిని ఒక మెత్తటి క్లాత్ లో వేసి తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇది నేను ఒక బనానాకి నా టేస్ట్కి తగ్గట్టు నేను యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. సో వీటన్నిటి బాగా మిక్స్ చేసుకొని నాకు ఒక హాఫ్ లెమన్ పట్టింది. నాకు అంత పులుపు సరిపోతుంది అనిపించింది, నేను హాఫ్ లెమన్ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు కొంచెం ఎక్కువైనా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మసాలానంతా ఈ బనానా ముక్కలకి పట్టించేద్దాము. పట్టించి కొద్దిసేపు ఒక 2 minutes అయినా మ్యారినేట్ చేసుకొని మ్యారినేట్ కోసం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కోటింగ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక ప్లేట్లో 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల ఉప్మా రవ్వ, బొంబాయి ఉప్మా రవ్వ, సాల్ట్. మ్యారినేట్ చేసుకున్న బనానా పీసెస్ని ఈ కోటింగ్లో వేసి బాగా కోట్ చేసుకోవాలి, ఎక్కడ మసాలా బయట రాకుండా. ఇది మనం ఫ్రై చేస్తాం కాబట్టి మసాలా బయటికి వస్తే అది కొంచెం చేదుగా అయిపోతుంది కాబట్టి మసాలా అంతా లోపల కవర్ అయ్యేటట్లు ఈ మిక్చర్ తోటి మంచం 1 by 1 నీట్గా కోట్ చేసుకోవాలి. మొత్తం డ్రై మసాలా తోటి కోట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మసాలా కనిపించకుండా నేను చూపించాను కదా ఇక్కడ వీడియోలో. ఇప్పుడు వాటిని షాలో ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ నాకైతే షాలో ఫ్రై అయితేనే ప్రిఫర్ చేస్తాను. కాబట్టి ముందే ప్యాన్కి కొంచెం ఆయిల్ రాసి ఈ పీసెస్ని వాటి మీద వేసి బాగా 2 sides కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్గా టర్న్ అయ్యే వరకు ఇక్కడ చూపించినట్లు. అంతే, టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. వెజ్ ఫిష్ ఫ్రై రెడీ. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయింది. ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే. ఇక్కడ చూసారు కదా, చూడ్డానికే కాదు టేస్ట్ కూడా సేమ్ నార్మల్ మన నాన్ వెజ్ ఫిష్ ఫ్రై లానే ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.